చట్టాన్ని అతిక్రమించాల్సి వస్తే అది అధికారాన్ని పొందడానికి మాత్రమే చేయాలి. జీవితంలో నువ్వు గెలవాలి అంటే తగిన సమయంలో తగిన చర్య తీసుకోవాలి. కూర్చొని ఆలోచిస్తే కాదు, చేయాలి. భయపడే వాళ్లకు విజయం లభించదు. ఒకసారి ముందుకు వెళ్ళి ప్రయత్నించు, అదృష్టం నీ వెంట వస్తుంది. తనని తాను జయించుకున్నవాడు 2 సార్లు గెలిచినట్టే. భయపడుతూ బ్రతికే జీవితం అంటే బ్రతికుండి కూడా చనిపోవడం లాంటిదే. ధైర్యంగా బ్రతుకు. నిజమైన ధైర్యం అంటే భయాన్ని ఎదుర్కొనే నైపుణ్యం. జీవితం ఎంతకాలం బ్రతికామన్నదే కాదు, గౌరవంగా బ్రతికామా లేదా అన్నదే ముఖ్యం. నాయకత్వం అంటే నియంత్రించటం కాదు, ప్రజలను ఎదిగేలా చేయటం. ఒక్క రొట్టె ముక్కను 2 మిత్రులు పంచుకుంటే అది 1000 విందులకు సమానం. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి ముందే ఆలోచించు. యుద్ధంలో చిన్న విషయాలు కూడా పెద్ద పరిణామాలకు దారితీస్తాయి. పోటీ ఏదైనా దాని గెలుపు మానవత్వాన్ని కోల్పోకుండా ఉండాలి. ఒక్క అవకాశం జీవితాన్ని మార్చగలదు. సమయం వచ్చినప్పుడు నీ స్థాయి నిరూపించుకో. తప్పు చేయనివాడు కొత్తగా ఏదీ ప్రయత్నించనే లేదు. నీ శత్రువు నీకు అతిపెద్ద బోధకుడు. నీ మీద వ్యతిరేకత చూపే వాళ్ళ వల్లే నువ్వు ఎదగటానికి అవకాశం దొరుకుతుంది. బలమైన వాడు ఎవ్వరికీ భయపడడు. ధైర్యంగా ముందుకు సాగు. నాయకుడవు కావాలి అంటే ముందు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. సందేహించకుండా ముందుకు వెళ్ళి విజయం సాధించు. భయపడేవారు చనిపోయే ముందు ఎన్నిసార్లైనా చస్తారు. భయపడుతూ చావడం కంటే గెలిచి వీరుడిలా జీవించు. మరణానికి సిద్ధంగా ఉన్నవారు ఎక్కువ, కానీ కష్టాలను భరించేవారు తక్కువ. భయపడేవారు ఎన్నోసార్లు మరణిస్తారు. ధైర్యవంతులు కేవలం ఒక్కసారి మాత్రమే మరణాన్ని ఎదుర్కొంటారు. చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కనుగొనడం సులభం, కానీ బాధను ఓర్పుగా భరించే వాళ్ళని కనుగొనడం కష్టం. నాకు మరణంపై భయం కన్నా గౌరవం అనే పేరు చాలా ప్రీతిపాత్రమైనది. నాకు భయం పంచినవారు సరిగా భోజనం చేసిన పొడవాటి జుట్టు ఉన్నవారు కాదు, ఆకలితో ఉన్న మరియు నిస్సహాయంగా కనిపించేవారే. మనిషి సాధారణంగా తనకు నచ్చినదే నిజమని త్వరగా నమ్ముతాడు. తప్పు చేయటం కంటే ఆలస్యం మంచిది. మీకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు మీరు చివరగా చూడదలుచుకున్న ప్రదేశంలో దాగి ఉంటాడు. యుద్ధంలో గెలుపు కేవలం ఆయుధాలతోనే కాదు, వ్యూహంతో కూడినది కూడా. ఒక భయపడే మనిషి ధైర్యవంతుడి కంటే ఎక్కువ వివాదాలకు గురవుతాడు. ఒక నాయకుడు దూకుడుగా ఉంటూ తెలివిగా ఉండాలి. రోమ్ కోసం నేను అన్నిటినీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ రోమ్ని కాదు. ధైర్యం మరియు సంకల్పం బంగారం కన్నా విలువైనవి. భయపడుతున్నట్టు తెలియనివ్వకుండా ధైర్యంగా ఉండటమే నిజమైన ధైర్యం. రోమ్
ఒక్క రోజులో నిర్మించబడలేదు, కానీ ఒక్క రోజులోనే కాలిపోయింది. నేను వచ్చాను, చూశాను, గెలిచాను. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.